మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి 2-3 మంత్స్ అవుతుంది. ఆల్రెడీ 19 రివ్యూస్ కంప్లీట్ అయిపోయినాయి. నౌ ఇట్స్ 20th రివ్యూ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, నేను చూపించే పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా లెస్ దాన్ 1 crore పోర్ట్ఫోలియోస్ చూపిస్తున్నా. మోర్ దాన్ 1 crore రిచ్ సెగ్మెంట్ రిలేటెడ్ నేను చూపించట్లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు ఫోకస్ ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్. అఫ్ కోర్స్ రీసెంట్ గా ఈవెన్ రిచ్ పీపుల్ కూడా వర్క్ చేయడం మొదలు పెట్టాం. 30,000 to 3 lakh మధ్యలో ఇన్కమ్ ఉండే వాళ్ళ ప్రొఫైల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో వాళ్ళు ఎలాగా ఇనిషియల్ గా స్టార్ట్ చేశారు, ఒక 5,000 6,000 ఎస్ఐపితో స్టార్ట్ చేసి ఈవెన్ 70,000 80,000 1 lakh రూపీస్ ఎస్ఐపి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ మీరు ఏమేమి ఫాలో అవ్వాలనేది నేను టిప్స్ ఇస్తాను ఈ రోజు. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, టుడే మండే పోర్ట్ఫోలియో రివ్యూ ఈజ్ అబౌట్. సో ఫస్ట్ పాయింట్, 35 lakhs అనేది 57 lakhs అయింది. 18.19% రిటర్న్ ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. సో టోటల్ గెయిన్ చూసుకుంటే ఇక్కడ 21 lakhs అనేది ఉంది. సో 21 lakhs మనం సంపాదించాలంటే ఇమాజిన్ ఎన్ని రోజులు లేదంటే ఎన్ని నెలలు లేదంటే ఎన్ని సంవత్సరాలు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి. బట్ మన మనీ మన గురించి పనిచేసిందంటే 20 lakhs సంపాదించడం అనేది ఈజీ, ఎందుకంటే మన మనీ మన గురించి 1 hour 2 hours పనిచేయదు, ఇట్స్ 24/7 పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మన క్లయింట్ చూసుకుంటే కనుక ఇన్వెస్ట్ చేసింది వన్ ఆఫ్ ద ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. 3,000 రూపాయలు ఎస్ఐపి అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది ఇక్కడ. సో దాని తర్వాత కొంచెం తగ్గించుకోవాలని అనుకున్నారు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట మ్యూచువల్ ఫండ్స్ అయితే. అదే ఇన్సూరెన్స్ ప్లాన్ అనుకోండి, ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉండదు. సో ఇక్కడ 75,000 ఇన్వెస్ట్మెంట్ అనేది 88,000 అయింది. సో ఇక్కడ 12.22% రిటర్న్ వచ్చింది. సో ఇక్కడ 13,000 అనేది అప్రాక్సిమేట్ ఇక్కడ ప్రాఫిట్ మనం చూడొచ్చు, ఎందుకంటే ఇది రీసెంట్ 2023 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. యాక్సిస్ ఫోకస్డ్ ఫండ్ మనం చూడొచ్చు, 2020లో మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. 8,000 రూపాయలు ఎస్ఐపి డిసిప్లైన్డ్ గా క్లయింట్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడికి. సో ఈవెన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, మొత్తం చూడొచ్చు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5,12,000 8,000 ఎస్ఐపి అనేది 5,12,000 అయింది. అంటే అది 5,12,000 ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 6,85,000 అయింది. అంటే 1,70,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇక్కడ రిటర్న్ చూసుకుంటే పెద్దగా లేదు, మనం ఇక్కడ చూడొచ్చు. ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఇచ్చిన ఫండ్ అనమాట. అంటే ఒక 7 years క్రాస్ చేస్తే యాక్చువల్ రిటర్న్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది 5 years కంప్లీట్ అయింది, ఇంకా 5 years కూడా నియర్ బై కాబట్టి ఇది ఇంకా లేదు. నెక్స్ట్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇందులో 4,000 రూపాయలు ఎస్ఐపి చేశారు 2020 నుంచి. సో 2020 నుంచి సేమ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత కొంచెం ప్రాబ్లం వచ్చి తగ్గించారు, ఇక్కడ 4,000 నుంచి 2,000కి వెళ్ళింది చూడొచ్చు. సో 2,44,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది 4,68,000 అయింది. 2,22,000 బెనిఫిట్ వచ్చింది ఇక్కడ, దట్ మీన్ ప్రాఫిట్ వచ్చింది. సో 22% రిటర్న్ వచ్చింది, ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ కాబట్టి హై రిటర్న్ కి హై రిస్క్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మొన్నటి వరకు ఇది చాలా లోలో రన్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో లైక్ దట్ మనం మన రిక్వైర్మెంట్ ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కటి ఉంటుంది రిక్వైర్మెంట్. లైక్ ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రిటైర్మెంట్ అవ్వాలి, లేదంటే పిల్లల్ని చదివించాలి. ఈ టైంలో మనం ఏ ఫండ్ కరెక్ట్ గా ఉంటుందో ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ తోటి ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లార్జ్ క్యాప్ ఫండ్, ఇది 2019 నుంచి స్టార్ట్ చేశారు. సో ఓల్డ్ క్లయింట్ అని చెప్పాను కదా. సో 4,000 ఎస్ఐపి అనేది అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు 2,75,000 4,54,000 అయింది. సో 1,77,000 ప్రాఫిట్ వచ్చింది, 17% రిటర్న్. ఇలా ఇంకా చాలా చాలా వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు, ఇంకా డిఫరెంట్ ఫండ్స్ అనేవి. సో ఇవన్నీ నేను ఇప్పుడు ప్రజెంట్ అంటే 864 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ ఫండ్స్. మీకు ఏమైనా కుదిరితే ఒకసారి పాస్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ ఇట్. సో ఇది ఇంకొక ఫండ్ 2,95,000 వల్ల 5,20,000 అయింది. 2,26,6,000 ప్రాఫిట్ వచ్చింది. సో 2,500 రూపాయలు ఎస్ఐపి ఇక్కడ మీరు చూడొచ్చు, 19.23% రిటర్న్స్. ఇలా డిఫరెంట్ ఫండ్స్ లో క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో టోటల్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 35 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ 57 లక్షలు అయింది, 21 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఆన్ యావరేజ్ రిటర్న్స్ అనేది 18.19% అనేది వచ్చింది. ఇప్పుడు నేను మీకు లైవ్ ఎస్ఐపి అనేది చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక చాలా ఫండ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇన్ని ఫండ్స్ 20 ఫండ్స్ దాకా వెళ్ళినాయి, ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ మూలంగా డిఫరెంట్ ఫండ్స్ అనేది ఆయన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇవన్నీ ఇంకా 5 years దాటిన తర్వాత దీన్ని మనం సెట్ చేయాలి, అంటే ఇన్ని ఉండకూడదు ఫండ్స్ అనేవి. సో హార్డ్లీ 5 funds 6 funds తీసుకొస్తాం, బట్ ఇట్ టేక్స్ టైమ్. ఇన్ అనదర్ 2-3 years టైంలో వీ విల్ బ్రింగ్ ఇట్ టు దట్. సో కరెంట్ ఎస్ఐపి చూసుకుంటే 70,000. ఇనిషియల్ గా క్లయింట్ అంత ఇన్వెస్ట్ చేయలేకపోయారు, బట్ స్లోలీ గోల్స్ పెట్టుకుని దాని మీద వర్కౌట్ చేయడం మూలంగా ఈవెన్ ఇప్పుడు 70,000 రిటర్న్ దాకా వెళ్ళారు. సో ఇక్కడ మనం సబ్ నేచర్ వైజ్ చూసుకుంటే కనుక సెక్టర్ లో ఒక 9% దాకా ఉంది, మిడ్ క్యాప్ లో 21%, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇలా డిఫరెంట్ వాటిలో డిఫరెంట్ పర్సంటేజ్ అనేది ఉంది. సో టోటల్ ఈక్విటీలోనే 94% దాకా ఉంది, హైబ్రిడ్ లో రిమైనింగ్ మనీ అనేది ఉంది. ఓకే, సో
ఈ ఫండ్ కేటగిరీస్ అండ్ ఇచ్చిన పర్సంటేజెస్ బట్టి మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్, అంటే 10 years ప్లస్ తర్వాత ఆయన విత్డ్రాల్ మొదలు పెడతారు. 10 years వరకు ఆయన విత్డ్రా అనేది చేయరు. ఆ పర్టికులర్ పర్పస్ మీద ఎక్కువ ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో హై రిస్క్ అండ్ హై రివార్డ్ కేటగిరీ ఫండ్స్ మాట. సో ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ సెన్సెక్స్ చూసుకుంటే 81,000 దగ్గర ఉంది. అదే నిఫ్టీ చూసుకుంటే 24,000 దగ్గర ఉంది. అండ్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్, హౌ టు బిల్డ్ వెల్త్ సింప్లిఫైడ్. సో సింప్లిఫైడ్ వేలో ఎలా బిల్డ్ చేయొచ్చు టిప్స్ అనేది నేను చెప్పా కదా. సో ఫస్ట్ థింగ్, మీరు వెల్త్ బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ లెస్. చాలా మంది ఏంటంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అనేది పెట్టుకుంటారు, ఫైనల్ గా ఈఎంఐ ట్రాప్స్ లో పడిపోతారు. సో మీరు వెల్త్ బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ లెస్. నెక్స్ట్, ఎర్న్ మోర్. మనం ఇప్పుడు వచ్చేదాన్ని ఇంకా ఎక్కువ ఎర్న్ చేయడానికి ట్రై చేయాలి. ఒకటి ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ చూసుకోవచ్చు, లేదంటే ఓవర్ టైం చేయొచ్చు, లేదంటే వేరే అన్నా. ఇది ఏమైనా గోల్స్ ఉంటే నేను చెప్తున్నాను. సో గోల్స్ ఉండి మనకు వచ్చే ఇన్కమ్ చాలకపోతే మీరు ఇంకా ఎక్కువ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది చూసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఎలా ఎర్న్ చేయాలనేది ట్రై చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది సైడ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కొన్ని హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు ఇవన్నీ. సో యాక్చువల్గా మేము కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. జాయిన్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మీకు మొత్తం గైడెన్స్ అనేది దాని నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మూడోది ఏంటంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ వైజ్లీ. మనం ఫూలిష్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వెల్త్ క్రియేట్ చేయలేం. సో చాలా వరకు ఇప్పుడున్న మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా, ఈవెన్ సోషల్ మీడియాలో చాలా వరకు ఉన్నాయన్నీ కూడా ఫూలిష్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు సూట్ కాని ప్రొడక్ట్స్ మాట. ఆ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనం 10 years 20 years వచ్చే వెల్త్ అనేది 30 years 50 years కూడా రాదు. సో ఫైనల్ గా మనం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద టోటల్ వీడియో. అండ్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు, అసలు ఈ వీడియో మూలంగా మీకు ఏమైనా యూజ్ అవుతుందా, యూజ్ కావట్లేదా, కంటిన్యూ చేయనా, ఈ సిరీస్ కంటిన్యూ చేయొద్దా అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వాట్ యూ లెర్నింగ్ అనేది కూడా మీరు ఈ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ యా ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది. లేదంటే ఐ విల్ స్టాప్ అండ్ స్టార్ట్ సమ్ అదర్ సిరీస్. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆర్ ఫర్ అదర్ పీపుల్. అది నాకు కొంచెం డీటెయిల్ గా మెన్షన్ చేయండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.